అది వయసు మీద పడిన వారికి ప్రధాన కారణాలు ఏమేమి ఉంటాయి డాక్టర్ సాబ్? మామూలుగా వయసు రీత్యా వచ్చే ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే ప్రత్యేకమైన కొంతమంది ఎక్కువ నడవడం మంచిది కాదంటారు. ఫుట్‌పాత్ మీద నడవద్దు, గ్రాస్‌లోనే నడవాలని ఇట్లా రకరకాలుగా చెప్తారు. ఈ కారణాలు ఏమైనా ఉన్నాయా మోకాళ్ళు తొందరగా అరిగిపోవడానికి? డెఫినెట్‌గా ఆర్టిఫిషియల్ ఫ్లోర్ అంటే ఇప్పుడు గ్రానైట్ ఫ్లోర్స్, ఈ స్ట్రాంగ్ ఫ్లోర్స్ మీద ఎక్కువ నడిచే వాళ్ళకి తొందరగా అరుగుద్ది. జాయింట్ రియాక్షన్ ఫోర్స్ అంటారు. అంటే ఏంటంటే మనం నడిచినప్పుడు మన వెయిట్ ప్లస్ 3 టైమ్స్ వాకింగ్ చేస్తే, అదే జంపింగ్ చేస్తే 7 టైమ్స్ ఆఫ్ ద వెయిట్ బాడీ మీద పడుతుంది. అదే మనం గట్టి దాని మీద నడిస్తే ఆ ఫోర్స్ మొత్తం నీ, యాంకిల్ వీటి జాయింట్స్ మీదనే పడుతుంది ఎక్కువ. అదే మీరు చెప్పిన శాండ్ ఆర్ గ్రాస్‌లో ఆర్ గ్రౌండ్‌లో నడిచినప్పుడు కొంచెం ఫోర్స్ డెఫినెట్లీ అబ్జార్బ్ చేసుకుంటుంది గ్రౌండ్. సో, ఫోర్స్ తగ్గుద్ది. ఏ పనులు చేసే వాళ్ళకి ఎక్కువగా నొప్పి రావచ్చు? అంటే మెట్లు ఎక్కువ ఎక్కే వాళ్ళకి బాగా, మన హార్డ్ లేబరర్ బరువులు పని చేసే వాళ్ళకి, తర్వాత రన్నర్స్ అంటే ప్రీవియస్ ఇంజురీస్ దెబ్బలు తగిలిన వాళ్ళకి, తర్వాత కీలవాతం వచ్చి ఆ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి వచ్చేసి ఉంటుంది. కొబ్బరి చిప్పని తీసుకుంటే కొబ్బరి చిప్ప తెల్లది ఉంటుంది కదండి, ఆ తెల్లది గుజ్జు, అది దాన్ని కాట్లేజ్ అంటారు. ఆ తెల్లది దాని ఇది ఉంటుంది కదా, మన టెంకాయ ఉంటుందిగా, టెంకాయ ఏమో బోన్. ఓకే. ఇప్పుడు ఆ కొబ్బరి తీసేసామనుకోండి, తీస్తే ఏమైందంటే బోన్, అది మన టెంకాయ ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయినప్పుడు అది కాట్లేజ్ పోయినప్పుడు బోన్ ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇది కాట్లేజ్, ఈ కలర్ ఉందంతా, ఇది బోన్, ఇది నార్మల్, ఇది మెనిస్కస్ అంటారు. ఇక్కడ కూడా కాట్లేజ్, ఈ లిగమెంట్స్. ఇప్పుడు ఇదే ఎర్లీ స్టేజెస్ చూస్తే కొద్దిగా డ్యామేజ్ అయింది చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు నేను కొబ్బరితో పోలిస్తే ఆ తెల్లదనము పోతే బోన్ ఎక్స్పోజ్ అయింది. బోన్ ఎక్స్పోజ్ అయినప్పుడే నొప్పి వస్తుంది. బోన్ ఎక్స్పోజ్ అయ్యేంత వరకు ఈ కాట్లేజ్కి నర్వ్ సప్లై అంటే నరం సప్లై ఉండదు. సో నొప్పి అనేది తెలియదు కాట్లేజ్ కవర్ ఉన్నంత వరకు. ఎప్పుడైతే బోన్ ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని స్టేజెస్ ఉంటాయి అసలు దీనికి? స్టేజ్లో 4 స్టేజ్లు ఉంటాయి. ఇది మొదటి స్టేజ్. మొదటి స్టేజ్లో చాలామంది, కొద్దిమంది వస్తారు, అంటే చదువుకున్న వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళకి మొదటి స్టేజ్లో ట్యాబ్లెట్లు, తర్వాత ఫిజియోథెరపీ తోటే తగ్గిపోతాయి. తర్వాత చాలా వరకు కొద్దిగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ ట్రై చేస్తే సరిపోతుంది. తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంకా కాట్లేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా కాట్లేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇది ఎక్స్పోజ్ అయినప్పుడు నొప్పి అనేది తెలుస్తుంటుంది ఎక్కువ. సెకండ్ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ అదే స్టాండర్డ్. ఫిజియోథెరపీ, మెడికేషన్ తోటి, వెయిట్ లాస్ మేనేజ్మెంట్, సైక్లింగ్ మంచిది అన్నిటికన్నా. సైక్లింగ్ మంచిది. ఎందుకంటే సైక్లింగ్ అంటే ఇప్పుడు మీరు కూర్చొని చేస్తారు. మీ బాడీ వెయిట్ మొత్తం జాయింట్ మీద పోదు. ఇప్పుడు రన్నింగ్ చేసినప్పుడు చెప్పాను కదా, జాయింట్ రియాక్షన్ ఫోర్స్ చాలా తక్కువ ఉంటుంది సైక్లింగ్ అప్పుడు. ఇది అడ్వాన్స్ స్టేజ్. ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది చూడండి, కాట్లేజ్ అంతా. కాట్లేజ్ డ్యామేజ్ అయినప్పుడు మనం ఏం చేసినా టాబ్లెట్స్ తోటి మేనేజ్ చేయొచ్చు కొద్ది రోజులు, కానీ ఏం చేసినా కానీ నొప్పి అనేది తగ్గదు.